మన్ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక దేవునికి దగ్గరగా ఉండటం. ఈరోజు వాక్యం: ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టేచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరపును. యోబు 13:15. సంతోషం. ఈరోజు లేఖన భాగము యోబు 13:13 నుండి 28 వరకు. 13. నేను మాటలాడేదను, నా జోలికి రాక మౌనులయుండుడిన మీదికి వచ్చునది. 14. నేనే ఎందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను? చేసికొననుగాని ప్రాణమునుకు తెగించి మాటలాడేదను. 15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టెచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. 16. ఇదియు నాకు రక్షణార్థమైనదగును. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. నా వాజ్ములమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణవాక్యములు మీ చెవులలో చోరనీయుడి. 18. నేను నా వ్యాజమని సరిచేసికొనియున్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలుసును. ఇవడైన నుండిన ఎడల నేను నోరు మూసికొని ప్రాణము విడిచేదను. 20. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకుము, అప్పుడు నేను నీకు విముఖుడనయుండను. 21. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపడు, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. 22. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు కుత్తరమిమ్ము. 23. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుం. 24. నీవేల నీ ముఖమును మరుగు చేసికొంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. 25. ఇటు అటు కొట్టకొని పోవుచున్నావు. ఆకును వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ల చుట్టూ గిరిగీసియున్నావు. 28. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఈరోజు ధ్యానం: కొన్నిసార్లు భయంకరమైన తుఫానుల సమయంలో ఓక్ చెట్ల వైపు పెరిగే తీగలు వాటికి హత్తుకుపోతాయి. గాలి వాటిపై వీచినప్పటికీ తీగలు చెట్టు బెరడును గట్టిగా పట్టుకుంటాయి. తీగ గాలికి ఎదురుగా ఉంటే గొప్ప ఓక్ చెట్టు దాని రక్షణ. గాలి తీగను దానికి దగ్గరగా నొక్కి ఉంచుతుంది. ఇప్పుడు క్రైస్తవులుగా మనం కొన్నిసార్లు దేవునిచే ఆశ్రయం పొందుతాము, మరి కొన్నిసార్లు ఆయన మనల్ని బహిర్గతమయ్యేలా అనుమతిస్తాడు. తద్వారా మనం ఆయనకు మరింత దగ్గర చేయబడతాము. సంవత్సరాల తరబడి విశ్వాసం తర్వాత కొంతమంది క్రైస్తవులు అకస్మాత్తుగా తీవ్ర బాధలో ఉన్నట్లు కనుగొంటారు. కారణం లేకుండానే వారు సందేహాలు, భయాలు మరి అవిశ్వాసంతో భయంకరమైన యుద్ధాలకు గురవుతారు. వారు ఎంత బాధపడతారో దేవుడు పట్టించుకోడా? తప్పకుండా ఆయన పట్టించుకుంటాడు. కాని తక్షణ ఉపశమనం ఇవ్వకుండా ఉండటంలో ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. దేవుడు సాతానుతో యోబు గురించి మాట్లాడినప్పుడు ఆయన అతన్ని నిందలేనివాడు మరియు నిజాయితీపరుడు అని, తన యథార్థతను వదలనివాడు అని వర్ణించాడు. ఆయన తన్ను హత్తుకుని ఉంటాడని దేవునికి తెలుసు. అధిక శ్రమల మధ్య యోబు పట్టుదలతో ఉన్న విశ్వాసం, దేవుడు తనను ఆశీర్వదించినందువల్లే తాను దేవుణ్ణి సేవించాడనే సాతాను వాదనను ఖండిస్తుంది. మీ శ్రమలో ప్రభువుకు కూడా ఇలాంటి ఉద్దేశ్యం ఉండవచ్చు. యోబు ఉదాహరణను గుర్తుంచుకోండి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. పరీక్షలు వచ్చినప్పటికీ, భయాలు దాడి చేసినప్పటికీ ఒక సత్యం స్పష్టంగా ప్రకాశిస్తుంది: అది విఫలం కాదు. నా దేవుడు సరైనవాడు, మనిషివాడు. ఇవాల్టి ఆలోచన: మన బాధలు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, దేవుని వైపు తిరగడానికి రూపొందించబడ్డాయి.